రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. ఇది ఒక లైవ్ క్లాస్, ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. రెండు బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి అమీర్పేట హైదరాబాద్, ఇంకొకటి పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లా. ఇది ఒక లైవ్ క్లాస్ అండి. ఈ క్లాస్ లో ఏబుల్ టు అనే స్ట్రక్చర్ లో 4 రకాల వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకుంటున్నాం. అంటే ప్రతి టాపిక్ లో 4 రకాల వాక్యాలు, అంటే పాజిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుంటున్నాం. ఇవి నేర్చుకోబోయే ముందుగా అసలు ఈ ఏబుల్ టు స్ట్రక్చర్ ని ఎప్పుడు వాడాలో చూద్దాం. ఏదైనా సరే ఒక పనిని నేను చేయగలిగే స్థితిలో ఉన్నాను అంటుంటాం. నేను నడవగలుగుతున్నాను అంటాం, ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది అంటాం, వారు నాకు సహాయం చేయగలుగుతున్నారు అంటాం, అతడు ఫిజిక్స్ బోధించగలుగుతున్నాడు అంటాం, నరేంద్ర మోడీ నడవగలుగుతున్నాడు అంటాం. ఇట్లా ఏదైనా సరే ఒక పనిని చేయగలిగే స్థితిలో ఉన్నాను అని చెప్పేటప్పుడు ఏబుల్ టు అనే స్ట్రక్చర్ వాడాలి. సూత్రం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ వెంటనే అమెజాన్ అనే హెల్పింగ్ వర్బ్స్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ అనమాట. తర్వాత ఏబుల్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, ప్లస్ అమెజాన్ ప్లస్ ఏబుల్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ ప్లస్ ఏబుల్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ చెప్పండి బేటా. సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ ప్లస్ ఏబుల్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ అమెజాన్ ప్లస్ ఏబుల్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ అంటే ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఐయామ్ అనాలి. యూ దే ప్లేస్ ఏంది థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ అనాలి. ఈ షీట్ ప్లేస్ ఏంది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ అనాలి. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాన్ని చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. ఐయామ్ అనాలి. ఐయామ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. చెప్పండి బేటా. మేము ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాం. We are able to speak English. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. వారు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. అతడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది. వెరీ గుడ్ బేటా. మా ఫ్రెండ్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. మై ఫ్రెండ్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్. నా ఫ్రెండ్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏం రావాలి బేటా? ఆర్. నా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. ఇది అన్నమాట వాక్యం యొక్క నిర్మాణం. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఏబుల్ టు అనే స్ట్రక్చర్ లో పాజిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యు అనే సబ్జెక్ట్ తీసుకో బాబు. పాజిటివ్ సెంటెన్స్ మీరు ఇవ్వాలి, తను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేస్తారు. బాయ్స్ తెలుగులో వాక్యాలు ఇస్తే గర్ల్స్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేస్తారు. మీరు పాజిటివ్ ఆన్సర్, మీరు నెగిటివ్ ఆన్సర్, మీరు పాజిటివ్ క్వశ్చన్, మీరు నెగిటివ్ క్వశ్చన్. సబ్జెక్ట్ యు. చెప్పండి. మీరు నడవగలుగుతున్నారు అంటే ఏమనాలి? మీరు నడవగలుగుతున్నారు. యు ఆర్ ఏబుల్ టు వాక్. మీరు నెగిటివ్ చెప్పండి. ఇదే వాక్యాన్ని నెగిటివ్ సెంటెన్స్. మీరు నడవగలగలేకపోతున్నారు. యు ఆర్ నాట్ ఏబుల్ టు వాక్. పాజిటివ్ క్వశ్చన్. మీరు నడవగలుగుతున్నారా? వెరీ గుడ్. ఆర్ యు ఏబుల్ టు వాక్. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్. మీరు నడవలేకపోతున్నారా? ఆర్ంట్ యు ఏబుల్ టు వాక్. వెరీ గుడ్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. రైట్. ఇప్పుడు గర్ల్స్ అడగాలి. గర్ల్స్. ఇప్పుడు యు అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్. నీకు నచ్చిన వాక్యం చెప్పు బేటా. వారు ఇంగ్లీష్ చదవగలుగుతున్నారు. వెరీ గుడ్. దే ఆర్ ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్. వెరీ గుడ్. వారు ఇంగ్లీష్ చదవగలలేదు. చదవగలగలేకపోతున్నారు లేదా చదవలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్. మీరమ్మా పాజిటివ్ క్వశ్చన్. వారు ఇంగ్లీష్ చదవగలుగుతున్నారా? ఆర్ దే ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్? వారు ఇంగ్లీష్ చదవలేకపోతున్నారా? ఆర్ంట్ దే ఏబుల్ టు రీడ్ ఇంగ్లీష్? వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు సబ్జెక్ట్ హీ తీసుకుందాం. హీ. ఇప్పుడు మీరు తెలుగులో వాక్యాలు ఇస్తే గర్ల్స్ ఆన్సర్ చెప్తారు. హీ. నీకు నచ్చిన వాక్యం చెప్పు. పాజిటివ్ సెంటెన్స్. అతడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. మాట్లాడగలుగుతున్నాడు. హీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. నెగిటివ్ సెంటెన్స్. అతను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాడు.
He is not able to speak English. పాజిటివ్ క్వశ్చన్. అతడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడా? Is he able to speak English? నెగటివ్ క్వశ్చన్. అతను ఇంగ్లీష్ మాట్లాడగలేకపోతున్నాడా? Isn't he able to speak English? వెరీ గుడ్. ఫైనల్ రౌండ్. సబ్జెక్ట్ షీ బేటా. చెప్పమ్మా. పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఆన్సర్. ఆమె చెస్ ఆడగలుగుతుంది. షీ ఈజ్ ఏబుల్ టు ప్లే చెస్. వెరీ గుడ్. నెగటివ్ సెంటెన్స్ అమ్మా. నెగటివ్ ఆన్సర్. ఆమె చెస్ ఆడగలగలేదు. ఆడగలగలేకపోతుంది లేదా ఆడలేకపోతుంది. She is not able to play chess. పాజిటివ్ క్వశ్చన్. ఆమె చెస్ ఆడగలుగుతుంది. ఆడగలుగుతుందా? ఆమె చెస్ ఆడగలుగుతుందా? వెరీ గుడ్. ఈజ్ షీ ఏబుల్ టు ప్లే చెస్? వెరీ గుడ్. నెగటివ్ క్వశ్చన్. ఆమె చెస్ ఆడలేకపోతుందా? Isn't she able to play chess? వెరీ గుడ్ బేటా. సో ఒకసారి యూట్యూబ్ వైపు చూడండి. ఎవరెవరైతే యూట్యూబ్ చూస్తున్నారో, ఇదిగో ఇది లైవ్ క్లాస్ అండి. ఇదిగో నేను విద్యార్థుల సమక్షంలో బడి బడి అంటే సరస్వతి మాత ఒడిలో ఉన్నాం మేమంతా. ఇది లైవ్ క్లాస్. సో మీరు ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు కదా. అయితే నేను ఒక సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే 99% ఆఫ్లైన్ ట్రైనింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో కనుక అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ విద్యా సంస్థలు ఉంటే, శిక్షణా సంస్థలు ఉంటే అక్కడ చేరిపోండి. ఓన్లీ యూట్యూబ్ ని నమ్ముకుంటే మీకు ఇంగ్లీష్ కొంతవరకే వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ వినిపిస్తుంది కానీ అనిపించదు కదా. ఇదిగో మీరు 10 నిమిషాల నుంచి వింటనే ఉన్నారు. ఒక్క మాట నన్ను అంటున్నారు చెప్పండి. అదిగో ఇప్పుడు నేను అంటుంటే గుర్తొస్తుంది. అవును కదా సార్, నేను మన్మోహన్ సింగ్ లాగా మౌనంగా కూర్చున్న ఒక్క మాట మాట్లాడలేదు. మీరు చెప్పే మాటలు వినడానికే సరిపోయి నాన్ చేసినా వింటున్నా. చూడు, ఇట్లా ఇంకా ఎన్ని వీడియోలు వింటారు చెప్పండి. బాధపడకండి, నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. నెగిటివ్ కామెంట్స్ పెడితే ఏమైతే చెప్పండి, డిలీట్ చేస్తాం. మీకు జరగాల్సిన నష్టం జరుగుతుంది, మాకేం నష్టం జరగదు. సో మీరు ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టడమా, మంచి చెప్పిన వాళ్ళ గురించి ఆలోచన చేయండి. నేను ప్యూర్ చెప్పేస్తున్నా. మీరు ఇంగ్లీష్ టీచర్స్ కూడా అడగండి, మీకు అందుబాటులో ఉండే ఇంగ్లీష్ గురువులను అడగండి. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. పిల్లలు అనండి, చేతులు ఇట్లా పెట్టుకోండి. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా జై ఆంగ్ల యజ్ఞం. సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాల్సిన పని లేదు. 2 కేంద్రాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ లో ఉంది ఏఎస్డి స్పోకెన్ ఇంగ్లీష్, ఇంకొకటి పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లా. సో చాలా తక్కువ ఫీజు తోటి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం. జస్ట్ 7,000 ప్లసే ఉంటుంది ఫీజు. రోజు 7 గంటల శిక్షణ ఉంటుంది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకే. 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళిపోవచ్చు, కలం కాగితం లేకుండా. ఈ చిన్న ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్న బీద పిల్లలకి మేము ఫ్రీగా కూడా శిక్షణ ఇస్తున్నాము. డిగ్రీ లేదా బీటెక్ వరకు గవర్నమెంట్ విద్యా సంస్థలలో చదివిన పిల్లలకి కంప్లీట్ గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఒక యూనిఫామ్ కోసం మాత్రం 600 to 700 ఛార్జ్ చేస్తారు. ఎలాంటి ఫీజులు ఉండవు. సో మీరు మొత్తానికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకొని లగేజ్ తీసుకొని మీరు రావచ్చు. మీరు వీలైనంత త్వరలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని మేమందరం చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఒక్క క్షణం ఆగండి. స్పోకెన్ ఇంగ్లీష్ రహస్యం తెలుసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.